ఆయన ఒక్కసారి ఆ మాట చెప్పగానే నాకు గత 2 రోజులుగా ఉన్న టెన్షన్ పిచ్చి పిచ్చి కళలన్నీ వస్తుండే. ఒకసారి మనసు కుదిరిపడింది, ఆ ఎమోషనల్ బస్ట్ అయ్యి అలా కాస్త ఆనంద బాష్పాలు అంతే. కానీ ఫస్ట్ టైం అందరూ మిమ్మల్ని ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోవాలని అందరూ చెప్పారు. లేదు అదే లేదు, వాళ్ళు ప్రేమతోనే పంపించారు, బిడ్డ చూసుకోవడానికి పంపించారు. అన్న ఇంకో కాంట్రవర్సీ వేరే పర్సనల్ గా అందరికి ఇంట్రొడ్యూస్ చేస్తాను అన్న. థ్యాంక్ యూ బిగ్ బాస్ లో మీ ఒపీనియన్ టాప్ 5 లో ఎవరు ఉంటారు అనుకుంటున్నారు? టాప్ 5 లో ఎవరు ఉంటారు నేను అంచనా చేయగానే సీత గెలిస్తే బాగుండు అనుకుంటున్నాను. అంటే మన తెలుగు అమ్మాయి, అక్కడ చాలా మంది రకరకాల. సీత ఒక్కటే మీకు దండేసిందనా మెడలో? అలా అని కాదు, సీత అంటే మన తెలుగు అమ్మాయి, మన హైదరాబాద్ అమ్మాయి అండ్ చిన్న అమ్మాయి, ఒక మంచి స్పిరిట్ తో సీజన్ లో ఒక ఉమెన్ కంటెస్టెంట్ కూడా గెలవలేదు కదా, అది కూడా కోరుకుంటున్నారు. బిగ్ బాస్ నడుస్తుంది, సో అది నిజమా లేకపోతే ఆడియన్స్ అనుకునేది అబద్ధమా అనేది ఒకసారి మీ మాటలో చెప్పండి అన్న. అలా కన్నడ తెలుగు అని ఏం లేదు, బట్ కన్నడ వాళ్ళు ఉన్న మాట అయితే వాస్తవం. కానీ కొంతమంది ముందుగానే తెలియడం వల్ల ఒకళ్ళకి వాళ్ళు రాగానే కొంతమంది క్లోజ్ అయిపోయి వాళ్ళు మాట్లాడుకోవడం వల్ల కొంతమంది మనం ఏలియన్ అయిపోయాము, మనల్ని వీళ్ళు దూరం చేశారని ఒక ఫీలింగ్ అయితే కొంతమందికి. బిగ్ బాస్ హౌస్ లో మీరు ఎలిమినేట్